ఈ వీడియోలో పిఎఫ్ విత్డ్రా కోసం ఫామ్ 15Gని ఎలా ఫిల్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫామ్ 15G అనేది 2 పార్ట్స్ ఉంటుంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఈ ఫామ్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఎడిటబుల్ ఫామ్ 15Gని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు గూగుల్ క్రోమ్లో కానీ అడోబ్ రీడర్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత జస్ట్ Ctrl+P అని కొట్టి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సిగ్నేచర్ అని ఉంది కదా, ఈ సిగ్నేచర్ దగ్గర సైన్ చేయాలి. ఇక్కడ 2 సిగ్నేచర్ల మీద సైన్ చేయాలి, అది కూడా కేవలం పార్ట్ 1 మీద సైన్ చేసి అప్పుడు ఈ ప్రింట్స్ని స్కాన్ చేసి మీరు పిఎఫ్కి అప్లై చేస్తారు కదా, ఫామ్ 19 సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఆ ఫామ్ 19తో పాటు ఈ స్కాన్ కాపీస్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ 15G యొక్క స్కాన్ కాపీస్ని జనరల్గా అయితే ఈ ఫామ్ 15Gని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని పెన్తో రాసి స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. లేదా అంతకన్నా ఈజీగా అయిపోవాలంటే ఈ ఎడిటబుల్ ఫామ్ 15Gని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి తర్వాత సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అయితే ఈ ఫామ్ 15Gని అందరూ సబ్మిట్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే మీ పిఎఫ్ అమౌంట్ 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుందో ప్లస్ మీ టోటల్ సర్వీస్ 5 years కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ 15Gని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ పిఎఫ్ అమౌంట్ 50,000 రూపాయల కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మీ సర్వీస్ ఎంత ఉన్నా సరే మీరు ఫామ్ 15Gని సబ్మిట్ చేయక్కర్లేదు. అలాగే మీ సర్వీస్ 5 years కన్నా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మీ పిఎఫ్ అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు ఫామ్ 15Gని సబ్మిట్ చేయక్కర్లేదు. ఇక్కడ సర్వీస్ అంటే మీరు అన్ని కంపెనీల్లో పనిచేస్తారు కదా, అవన్నీ ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఆ మొత్తం సర్వీస్ కూడా కన్సిడర్ చేయబడుతుంది. అయితే ఇప్పుడు ఫామ్ 15Gని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫామ్ 15Gలో ముందుగా చెప్పుకున్నట్లుగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది. మనం కేవలం పార్ట్ 1 మాత్రమే ఫిల్ చేయాలి, పార్ట్ 2 అయితే ఫిల్ చేయకూడదు. కానీ పిఎఫ్కి అప్లై చేసేటప్పుడు మాత్రం పార్ట్ 2ని కూడా మనం అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి. ఇది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు పార్ట్ 1లో ఫస్ట్ ఫీల్డ్లో మీ ఫుల్ నేమ్ రాయండి. మీ పిఎఫ్ రికార్డ్స్లో ఎలా ఉంటుందో అలాగే మీ యూఎన్ పోర్టల్లో ఒకసారి చెక్ చేసుకొని అదేవిధంగా మీ నేమ్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ నెంబర్ దగ్గర మీ పాన్ నెంబర్ని రాయండి. నెక్స్ట్ స్టేటస్ దగ్గర ఇండివిజువల్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫీల్డ్ నెంబర్ 4లో ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. మీరు 31 March 2025 లోపు ఈ వీడియో చూస్తున్నట్లయితే అప్పుడు ప్రీవియస్ ఇయర్ వచ్చి 2024 to 2025. అప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నట్లయితే సేమ్ ఇదే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ని కాపీ చేసేయండి. నెక్స్ట్ ఫీల్డ్ నెంబర్ 5లో రెసిడెన్షియల్ స్టేటస్ దగ్గర ఇండియన్ అని రాయండి. ఫీల్డ్ నెంబర్ 6 నుంచి ఫీల్డ్ నెంబర్ 13 దాకా మీ అడ్రస్ డీటెయిల్స్ అలాగే ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి. ఫీల్డ్ నెంబర్ 14లో మీ మొబైల్ నెంబర్ని రాయండి. ఫీల్డ్ నెంబర్ 15లో whether assessed to tax under the Income Tax Act 1961. ఒకవేళ కానీ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్కి అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే ఎస్ టిక్ చేయండి. అప్పుడు ఈ నో టిక్ని తీసేయండి. లేదు ఫైల్ చేయకపోతే జస్ట్ నోని టిక్ చేయండి, ఎస్ టిక్ బాక్స్ని తీసేయండి. ఒకవేళ ఎస్ కానీ మీరు టిక్ చేసినట్లయితే మీరు ఏ ఇయర్కి అంటే మీరు ఏ అసెస్మెంట్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారో ఆ అసెస్మెంట్ ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ అనమాట. ఒకవేళ మీరు ఎటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జస్ట్ నోన్ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ బీని వదిలేండి యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ నెంబర్ 16లో మీరు ఎంతైతే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నారో అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయండి. దీన్ని మీరు మీ పిఎఫ్ పాస్బుక్లో చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫామ్ 15G కేవలం పిఎఫ్ అమౌంట్కి మాత్రమే. పెన్షన్ అమౌంట్కి ఫామ్ 15Gని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఫామ్ 19ని సబ్మిట్ చేసినప్పుడే మీకు ఈ ఫామ్ 15G అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. పెన్షన్కి అయితే మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసినా సరే ఫామ్ 15G అక్కర్లేదు, ఎటువంటి టీడీఎస్ కూడా డిడక్ట్ అవ్వదు. ఫీల్డ్ నెంబర్ 17లో మీరు ఫీల్డ్ నెంబర్ 16లో 75,000 ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 75,000 ఒక ఎంప్లాయీ పిఎఫ్ అకౌంట్లో 75,000 విత్డ్రా చేస్తున్నట్లయితే ఇక్కడ 75,000 రాశాను. ఫీల్డ్ నెంబర్ 17లో ఏంటంటే మీ ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2024 నుంచి 2025కి మీకు ఎంత ఎస్టిమేటెడ్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ప్లస్ ఈ ఫీల్డ్ నెంబర్ 16లో మెన్షన్ చేసిన అమౌంట్ రెండు కలిపి ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఈ ఎంప్లాయీకి 1,50,000 రూపాయలు వస్తుంది అని ఎస్టిమేట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ 1,50,000 ప్లస్ 75,000 రూపీస్ అంటే 2,25,000 అవుతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ ఈ 2,50,000 లేదా 3 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫామ్ 15Gని ఫిల్ చేయొచ్చా లేదా అంటే అలాంటప్పుడు మీరు అన్ని ట్యాక్స్ అలవెన్సెస్ని వాడుకొని మీ నెట్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ నెట్ యాన్యువల్ ఇన్కమ్ని ఈ 2,50,000 కన్నా తక్కువ వచ్చేటట్లు చూసుకోవాలి. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం అయితే, న్యూ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం అయితే 3 లక్షల కన్నా తక్కువ వచ్చేటట్లు చూసుకోవాలి.
సో దానికోసం మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేదు మీ టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ 2,50,000 లోపే ఉందనుకోండి, మీరు ఎటువంటి ఐటీ రిటర్న్స్ కూడా ఫిల్ చేయక్కర్లేదు. సో పిఎఫ్ విత్డ్రా చేయాలంటే మీరు ఎప్పుడైతే అన్ఎంప్లాయిడ్ అయిపోతారో, మీకు ఎటువంటి జాబ్ కూడా ఉండదు, అలాంటప్పుడు మాత్రమే పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం మంచిది. లేదు మీరు ఇంకో జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు పిఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ని విత్డ్రా చేసుకోండి, లేదా పిఎఫ్ అమౌంట్ని మీ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేకపోతే మీరు అనవసరంగా ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ నెంబర్ 18లో మీరు వేరే ఏమైనా ఫామ్ 15 చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్కి కానీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్కి కానీ సబ్మిట్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ ఫామ్ 15 చేసిలో ఎన్ని ఫామ్ 15 చేసి సబ్మిట్ చేస్తారో ఆ నెంబర్ని 1 అయితే 1, 2 అయితే 2 మెన్షన్ చేయండి. నెక్స్ట్ అగ్రిగేట్ అమౌంట్, ఎంత అమౌంట్కి ఫామ్ 15 చేసి సబ్మిట్ చేస్తారో ఆ అమౌంట్ని మెన్షన్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేయనట్లయితే జస్ట్ ఈ 18 ఫీల్డ్ని అలాగే బ్లాంక్ వదిలేయండి. ఫీల్డ్ నెంబర్ 19లో మీ పిఎఫ్ డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. సీరియల్ నెంబర్ కింద 1 అని రాయండి. ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర మీ యూఏఎన్ నెంబర్ని మెన్షన్ చేయండి. నేచర్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఈపీఎఫ్ విత్డ్రావల్ అని రాయండి. సెక్షన్ దగ్గర 192A అని మెన్షన్ చేయండి. అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీరు ఎంతైతే పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నారో ఆ అమౌంట్ని మెన్షన్ చేయండి. సేమ్ అమౌంట్ మీరు ఫీల్డ్ నెంబర్ 16లో ఎంతైతే మెన్షన్ చేస్తారో అంతే అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్ దగ్గర సైన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఆర్ వెరిఫికేషన్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ని టైప్ చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్, ముందుగా చెప్పుకున్నట్లుగానే మీరు 31 మార్చ్ 2025 లోపు మీరు మీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్లయితే అప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ వచ్చి 31 మార్చ్ 2025 అని మెన్షన్ చేయండి. అలాగే అసెస్మెంట్ ఇయర్ దగ్గర 2025 to 2026, అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ అనమాట. నెక్స్ట్ సేమ్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31 మార్చ్ 2025 అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ 31 మార్చ్ 2025 అయితే ఎండ్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ దగ్గర నెక్స్ట్ ఇయర్ 2025 to 2026. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఏదైతే లొకేషన్లో ఉంటున్నారో ఆ ప్లేస్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ మీరు ఏ రోజు అయితే పిఎఫ్కి విత్డ్రా చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు సైన్ చేయండి. పార్ట్ 2ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ బ్లాంక్ వదిలేయండి. మొత్తం ఈ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని సైన్ చేసి స్కాన్ చేసి పిఎఫ్ విత్డ్రా కోసం అప్లోడ్ చేయండి. అయితే మీరు ఎలిజిబుల్ అయ్యింది కూడా ఫామ్ 15 సబ్మిట్ చేయకపోతే మీ పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే 10% టీడీఎస్ అయితే డిడక్ట్ చేస్తారు. ఒకవేళ పాన్ నెంబర్ కూడా మీ పిఎఫ్ అకౌంట్కి లింక్ కాలేదనుకోండి, అలాంటప్పుడు 34% వరకు టీడీఎస్ అయితే మీ పిఎఫ్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. మీరు కానీ ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఫామ్ 15 సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.